హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని అయితే కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఇదైతే సండే రోజు తీసిన వ్లాగ్ అండి. మార్నింగ్ 5కి అయితే నా రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నార్మల్గా సండే అయితే కొంచెం లేట్గా లేస్తాం కదా, కానీ ఈరోజు అయితే ఒక స్పెషల్ అయితే ఉందన్నమాట. స్పెషల్ కోసం అయితే నేను మార్నింగ్ 5కే లేచి ఇంకా బయట అంతా కూడా ఒకసారి వెదర్ చూసాను. చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా పిచ్చుకలు అవి అరుస్తూ మంచి సౌండ్స్ అయితే వస్తాయన్నమాట. ఒక 5 మినిట్స్ అలా బయట అలా తిరిగానమాట, వాకింగ్ లాగా. తర్వాత ఇంకా బయటంతా కూడా ఒకసారి వాకిలి ఊడ్చి నీళ్లు చల్లి ఇంకా ఇంట్లోకి వచ్చానండి. ఇంట్లోకి వచ్చి ఇంకా ఇల్లు అయితే ఊడ్చుకుంటున్నాను. ఇల్లు బయట కూడా ఊడ్చేసానమాట. బయట ఊడ్చేసి మంచిగా తూడ్చుకొని ముగ్గులు పెట్టుకున్నాను. తర్వాత ఇంట్లో కూడా ఊడ్చుకొని తూడ్చేసుకున్నానండి. ఈ లోపైతే బయట నీళ్లు చల్లాను కదా వాకిట్లో, ఇంకా అదైతే ఎండిపోయిందనమాట. అంటే ఆరిపోయింది, వాటర్ ఎంత పోయాయి. ఇంకా ముగ్గు వేసుకుంటే బాగుంటుంది కదా అని ఇంకా ఇప్పుడైతే ఫ్రెష్ అయ్యి వచ్చేసానండి. ఇంకా ఇంట్లో పని అయిపోయింది. ఇంకా స్నానం చేసి హెడ్ బాత్ చేసి వచ్చానమాట. వచ్చి ఇంకా బయట ముగ్గు వేసుకుంటున్నాను. నార్మల్గానే నేను ముగ్గు ప్రతిరోజు మంచిగా ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ కలర్స్ వేసుకుంటాను కదా. ఇంకా ఈరోజు స్పెషల్గా పూజ చేసుకుంటున్నాను కదా, ఇంకా కొంచెం మంచి డిజైన్ వేసి ఇంకా పసుపు కుంకుమ కలర్స్ అయితే వేసుకున్నాను అనమాట. సైడ్ బోర్డర్స్ కూడా నీట్గా వచ్చాయి. ముగ్గు అయితే చాలా బాగుంది. ఇంకా అక్కడ ఒక ముగ్గు, ఇంకో గేటు ముందు ఇంకొక ముగ్గు వేసి ఇంకా ఇంట్లోకి వచ్చేసానమాట. ఈరోజు స్పెషల్ ఏంటంటే, ఈరోజు సంకటహర చతుర్థి అండి. ఇది నెలకు ఒకసారి వస్తుందన్నమాట. మనకు పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని మనము సంకటహర చతుర్థిగా చేసుకుంటామండి. అయితే నేను కూడా ఈ పూజని లాస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేశానన్నమాట. మనకి ఏదైనా పని అనుకొని ఏదైనా ఇలాగే సంకటాలు వస్తూ ఉంటే, విఘ్నాలు కలుగుతూ ఉంటే మనం ఈ పూజ చేసుకుంటే ఆ విఘ్నాలు కలిగిపోయి సంకటాలన్నీ పోయి మనకు మంచి జరుగుతుందన్న ఒక ఆశతో మాత్రము ఈ పూజ చేసుకుంటారండి. చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయని నేను తెలుసుకున్నాను. అందుకనే ఇంకా నేను కూడా ఈ పూజ అయితే స్టార్ట్ చేశాను. మేము గత 3 నెలల నుంచి ఒక వర్క్ అయితే స్టార్ట్ చేశామండి, పెద్ద ప్రాజెక్టు. మా లైఫ్లో అది పెద్ద మంచి డ్రీమ్ అన్నమాట. అందుకని ఆ వర్క్ కొంచెం చాలా లేట్ అయిపోతుంది. సో అది ఏ విఘ్నం కలగకుండా అంతా పూర్తయిపోవాలని స్వామివారికి అయితే మొక్కుకొని ఈ వారం ముడుపు కూడా కట్టుకున్నానండి. ఆ పూజ ప్రాసెస్ అంతా కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తానన్నమాట. ముడుపు కట్టుకోవడం, పూజ చేసుకోవడం అంతా ఈ వీడియోలో అయితే మీకు వివరంగా చూపిస్తాను. చూసి నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలాగే కొత్తవారు మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన కంటెంట్ చూసి ఫాలో అవుతూ ఉండండి. ఇంకా అయితే ముగ్గు వేసేసి ఇంట్లోకి వచ్చేసానండి. ఇంట్లోకి వచ్చేసి గణేశుడికి ఉండ్రాళ్ళంటే చాలా ఇష్టం కదా, సో అందుకని ఇంకా ఉండ్రాళ్ళు చేసుకుంటున్నాను అనమాట. బియ్యపిండి బెల్లం వేసి ఉండ్రాళ్ళు అయితే చేసుకున్నాను. 21 ఉండ్రాళ్ళు అయితే చేసుకున్నాను. రౌండ్గా చేశాను అనమాట, కొద్దిగా చేశాను. ఇంకా 21 ఉండ్రాళ్ళు పెట్టుకుంటే మంచిదని ఇంకా అవైతే చేసుకుంటున్నాను అనమాట. ఇంకా అవి చేసుకున్న తర్వాత ఇంకా పూజ సామాన్ అంతా కూడా నీట్గా శుభ్రంగా కడిగేసుకొని తూడ్చిపెట్టుకున్నానండి. ఇంకా ప్రసాదాలు అయితే అయిపోయాయి, ఉండ్రాళ్ళు ఇంతలో ఉడికిపోయాయి. ఇంకా అవైతే ఒక గిన్నెలోకి ప్రసాదంగా తీసుకొని పక్కకు పెట్టాను. ఈలోపు పూజకి సంబంధించిన సామాన్ అంతా కూడా సర్దేసి పెట్టుకున్నాను. పూలు, అలాగే తమలపాకులు, మనకు ప్రసాదము, అరటి పండ్లు తీసుకొచ్చాము. అలాగే స్వామివారికి
జిల్లేడు ఆకులతో పూజ చేసుకుంటే చాలా మంచిదండి. అలాగే ఇంకా స్వామివారికి ఎంతో ఇష్టమైన గరకపూస కూడా మనం పెట్టుకుంటే చాలా మంచిది. మనం గరకపూసతో పూజ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. అలాగే ఇంట్లో చిన్న వినాయకుడి విగ్రహం ఉంది వెండిది. ఇంకా దానికైతే అభిషేకం చేసుకుంటున్నానండి. ఇంకా పాలు, నీళ్ళు, పసుపు, కుంకుమ, తేనెతో అయితే 5 వాటితో అయితే నేను ఈరోజు అభిషేకం చేసుకున్నాను. ఇంకా అభిషేకం చేసుకున్నప్పుడు మనం స్వామివారి షోడోపచారాలు పెట్టుకొని వింటూ మనం అభిషేకం చేసుకోవాలి. అలాగే ఓం గం గణేశాయ నమః అనుకుంటూ మంత్రం చదువుకుంటూ పూజ అభిషేకం అయితే చేసుకోవాలండి. ఈరోజైతే ఇంకా చాలా ప్రశాంతంగా అభిషేకం చేసుకున్నాను స్వామివారికి. అభిషేకం చేసుకున్న తర్వాత ఆ వాటరు మనం తల మీద చల్లుకోవాలి, పిల్లల మీద చల్లాలి, ఇంటి ఆవరణలో కూడా చల్లుకోవాలి. తర్వాత ఇంకా మిగిలిపోయిన వాటర్ ఉంటే మనము పచ్చని చెట్లకి పోస్తే మంచిదన్నమాట. అభిషేకం అయిన తర్వాత స్వామివారిని అయితే జిల్లేడాకులతో అయితే పూజించుకుంటున్నానండి. జిల్లేడాకుల్ని మనం తమలపాకులు ఎలా పెట్టుకుంటామో అలా అలంకరించుకొని పైన స్వామివారిని పెట్టుకొని ఇంకా పూలతోటి అలంకరించుకోవాలి. అలాగే పసుపు గణపతికి కూడా ఫస్ట్ పూజ చేసుకోవాలి. పసుపు గణపతికి పూజ చేసుకొని మనం తాంబూలం సమర్పించుకున్న తర్వాత ఇంకా స్వామివారికి అయితే అష్టోత్తరం చదువుకోవాలండి. దానికన్నా ముందు మనము ఏదైతే కోరిక అనుకున్నామో అది అనుకొని మనము ముడుపు కట్టుకోవాలి. ముడుపు ఎలా కట్టుకోవాలనేది నెక్స్ట్ వారం అయితే మీకు వీడియోలో చూపిస్తాను. ఈ వారం అయితే చూపించలేదు. అలాగే ఇంకా ముడుపు కట్టుకున్న తర్వాత స్వామివారి అష్టోత్తరం చదువుకుంటూ మనం గరకపూసతోటి, పువ్వులతోటి, అక్షితలతోటి, పసుపు, కుంకుమ, గంధములతోనైతే మనం స్వామివారికి అర్చన చేసుకోవాలండి. దానికన్నా ముందుగా మనము స్వామివారికి దీపం, ధూపం సమర్పించుకోవాలి. సమర్పించుకున్న తర్వాత అక్షితలతో పూజ స్టార్ట్ చేయాలండి. పసుపు, కుంకుమ, గంధంతో స్వామివారిని అర్చించుకుంటూ ఉండాలి. అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన గరకపూసతో మంచిగా అర్చన చేసుకుంటూ ఉండాలండి. అష్టోత్తరం చదువుకుంటూ, లేదంటే మనం ఫోన్లో పెట్టుకొని అయినా సరే అష్టోత్తరం మనం ఇలా గరకపూసతో కానీ పువ్వులతో కానీ మనము పూజ చేసుకోవాలి. అలాగే ఈ వ్రతం చేస్తున్న వాళ్ళు ఉపవాసం ఉండాలండి. మార్నింగ్ నుంచి నైటు మనం చంద్ర దర్శనం అయ్యేంత వరకు ఉపవాసం ఉండి ఈ వ్రతాన్ని అయితే చేసుకోవాలి. అలాగే మీకు ఎన్ని వారాలు చేసుకోవాలి, ఎన్ని వారాలు చేయగలుగుతాం అనుకుంటే అన్ని వారాలు చేసుకోవచ్చు. 3 వారాలు, 5 వారాలు, 7 వారాలు అలా మీకు కుదిరినంత చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా అష్టోత్తరం అయిపోయిన తర్వాత స్వామివారికి ప్రసాదం సమర్పించి హారతి కూడా ఇచ్చుకొని, ధూపం కూడా కర్పూర హారతి అలాగే ధూపం కూడా ఇచ్చుకున్నానండి. ఇంతటితో ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకున్నాను. ఇంకా తర్వాత ఉపవాస దీక్ష కటిక ఉపవాసం చేసేవాళ్ళు చేసుకోవచ్చు. లేదు అంటే పాలు తాగొచ్చు, లేదంటే స్వామివారికి ప్రసాదంగా పెడతాం కదా మార్నింగ్, ఆ ప్రసాదం తినొచ్చు. బనానా ఏదైనా కొంచెం తీసుకోవచ్చు, కానీ ఫుడ్ అయితే తీసుకోకూడదండి. మళ్ళీ ఈవినింగ్ మనం చంద్ర దర్శనం అయ్యాక చంద్రునికి మనము అర్ఘ్యం సమర్పించుకున్న తర్వాతనే మనమైతే ప్రసాదం తీసుకొని తర్వాత భోజనం చేయాలండి. ఇది ఉపవాస నియమం అన్నమాట సంకటహర చతుర్థికి. అలా తులసమ్మ పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇది మార్నింగ్ పూజ అండి.
ఇంకా ఈవినింగ్ కూడా మనం ముడుపు కట్టుకుంటాం కదా, అందులో బియ్యం వేస్తామన్నమాట. ఆ బియ్యంతో సాయంత్రం పాయసం చేసి స్వామివారికి ప్రసాదం పెట్టి దీపం వెలిగించుకొని ఇంకా పూజ అయితే కంప్లీట్ చేస్తామన్నమాట. ఆ పూజ కంప్లీట్ అయిన తర్వాతనే మనము ఉపవాసం అనేది ఇడవాలి. అంటే చంద్రదర్శనం చేసుకొని ఆర్ఘ్యం సమర్పించుకున్న తర్వాత ఉపవాసం వీడాలన్నమాట. అప్పుడు మాత్రమే భోజనం చేయాలి. అది అండి. ఇక సంకటహర చతుర్థి ఆదివారం రోజు నేను చేసుకున్న పూజ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ మంచి మంచి వీడియోస్ అయితే మీకు అందిస్తూ ఉంటాను. వచ్చే వారం ముడుపు ఎలా కట్టుకోవాలి అనేది కూడా మీకు వివరంగా చూపిస్తాను. అంతే అండి. వీడియో ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఓం గం గణపతియే నమః.